అవినీతి భారత కథా చిత్రం గురించి మీకు తెలుసా? అవినీతిలో మనం దూసుకెళ్తున్నాం. అవును, మీరు విన్నది నిజమే. ఇదేదో గొప్పగా చంకలు గుద్దుకోవాల్సిన విషయం కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల పారదర్శకత, అవినీతి స్థాయిలను అంచనా వేసే ప్రముఖ సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 2024 అవినీతి అవగాహన సూచిక మన అవినీతి భాగోతాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పింది. అవినీతి కేర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవాల్సిన రోజులు వచ్చేసాయా? దేశంలో అవినీతి రాకెట్లా దూసుకెళ్తోంది. వ్యవస్థీకృత అవినీతే ఇక్కడ రాజ్యమేలుతోంది. అవినీతి చేసేవారు ఇక్కడ దోషులుగా అస్సలు కనిపించరు. పైగా ప్రజలు అలవాటు పడిపోయారు. లంచం అంటే దాన్నేముంది, మామూలే కదా అనుకునే స్థితికి వచ్చేసింది. పైసలివ్వందే పని కాదు, ఫైలు కదలదు అనే స్థితిని దాటేసినాం. ఇప్పుడు అరే పైసలిచ్చినా పనవుతుంది కదా, అదే 10,000 అని సగటు భారతీయుడు అనుకుంటున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో తెలుస్తోంది. 2024 సిపిఐ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో భారత్ సుమారు 39 పాయింట్ల స్కోర్తో మధ్య స్థానంలో ఉందంట. స్కోర్ 0 అంటే అత్యంత అవినీతి, అలాగే 100 అంటే పూర్తిగా పారదర్శక వ్యవస్థ అని అర్థం. మనం అత్యంత అవినీతి స్థాయికి చాలా వేగంగా పడిపోతున్నామనే చెప్పాలి. 2023లో 93కి, 2024లో అంతకన్నా కిందికి దిగి 96వ స్థానానికి చేరుకుంది. మనమే అనుకుంటే మన దాయాది దేశం పాకిస్తాన్ మనల్ని మించిపోయింది. గత 10 ఏళ్లలో పాకిస్తాన్ అవినీతిలో తిరుగులేని దేశంగా నిలుస్తోంది. 2015లో 117వ స్థానంలో ఉంటే 2021లో 140 స్థానానికి పడిపోయింది. గత 10 ఏళ్లలో పాకిస్తాన్లోనూ అవినీతి గణనీయంగా పెరిగిందని నివేదిక చెబుతోంది. కొన్ని అంతర్జాతీయ సర్వేల ప్రకారం ప్రభుత్వ సేవలు పొందేందుకు 25 నుంచి 30% మంది ప్రజలు ఎప్పుడో ఓసారి లంచం చెల్లించిన అనుభవం ఉందని తెలుస్తోంది. స్థానిక పాలన సంస్థలు, భూమి రిజిస్ట్రేషన్, పోలీస్ శాఖలు అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొంటున్న రంగాలుగా గుర్తింపు పొందాయి. ప్రభుత్వ కొనుగోలులో పారదర్శకత లేకపోవడంతో ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజకీయ నేతలు అవినీతికి పాల్పడ్డా, సర్కారు కొలువు చేసేవారు అవినీతికి పాల్పడ్డా అదేం పెద్ద నేరంగా ప్రజలు పరిగణించడం లేదు. అవినీతి నేతల్ని ఎన్నుకుంటున్నారు. మేత కొద్దీ నేత అనే కొత్త నానుడి వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఆచరిస్తారు. ఈ సందర్భంగా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంగా ఇండియాలో అవినీతి అంతకంతకు పెరుగుతోందని తెలుస్తోంది. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల అవినీతిపై నివేదిక విడుదల చేస్తోంది. డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాలు చాలా ఏళ్లుగా అవినీతి రహిత దేశాలుగా కొనసాగుతుంటే ఇండియా ర్యాంకు మాత్రం నానాటికి తీసికట్టు నాగంబొట్లు చందంగా పడిపోతూ వస్తోంది. ఈ అవినీతి దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం అవినీతి కారణంగా జీడీపీలో 2 నుంచి 4% వరకు ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడిదారులు ప్రధానంగా దేశ పారదర్శక విధానాలను చూస్తారు. అనుమతులు, లైసెన్సులు పొందే ప్రక్రియలు క్లిష్టంగా ఉంటే పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా పాలనలో పారదర్శకత పెరిగితే పెట్టుబడులు పెరుగుతాయని చెబుతున్నాయి. అయితే చైనా రూటు వేరుగా ఉంది. భారత్, పాక్లు అవినీతిలో మేమంటే మేమంటూ పోటీ పడుతుంటే పొరుగు దేశం చైనా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అవినీతి రహిత దేశంగా ర్యాంకింగ్ లో పురోగతి కనిపిస్తోంది. 2015లో 83వ స్థానంలో ఉంటే 2024 నాటికి 76వ స్థానం చేరుకోగలిగింది. అవినీతి నియంత్రణలో మన దేశం కంటే మెరుగుదలను ప్రదర్శిస్తోంది చైనా. జనాభా రీత్యా ఇరు దేశాల పరిస్థితి ఒకేలా ఉంటున్నా దేశ ప్రగతి కావచ్చు, అవినీతి నియంత్రణ కావచ్చు, ఈ 2 విషయాల్లో చైనా మెరుగ్గా ఉందనే చెప్పాలి. సో ఇదండి మన అవినీతి భారత కథా చిత్రం. 2024 నివేదిక భారత్ పూర్తిగా అవినీతి దేశం కాదని, మార్పు దిశగా అడుగులు వేస్తోందని స్పష్టంగా చెబుతోంది. డిజిటల్ పరిపాలన, పారదర్శక కొనుగోలు విధానాలు, ప్రజల అవగాహన పెరిగితే రాబోయే సంవత్సరాల్లో భారత్ స్కోర్ మెరుగుపడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అవినీతిపై పోరాడితే ఫలితం ఉంటుంది. మనకెందుకులే అనుకున్నామా? అవినీతిలో మన స్కోర్ మరింతగా పెరగక తప్పదు.